వెల్కమ్ టు మై మన్ను వాల్. టుడే స్పెషల్ చాలా హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది, బనానా స్మూదీ ఈరోజు మనం చేసుకుంటున్నాం. సో దానికోసం నేను 3 బనానా తీసుకున్నాను. బనానా చాలా హెల్దీ, మనందరికీ తెలుసు. బనానాలో పొటాషియం ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. పిల్లలకు కానీ మనకు కానీ అందరికీ చాలా చాలా మంచి పండు అరటిపండు. సో అలానే నేను బాదాంలు కూడా తీసుకుంటున్నాను. సో ఎలాగో మనం జ్యూస్ లాగా స్మూదీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి బాదాం కూడా ఫైబరు ప్రోటీను అన్నీ ఉంటున్నాయి కాబట్టి సో నేను ఇలా బాదాంలు కూడా తీసుకుంటున్నాను. అలానే ఒక 1/2 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. ఓట్స్లో మనకి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మనందరికీ తెలుసు, చిన్నపిల్లలు అసలు వెజిటేబుల్స్ సరిగా తినరు, ఫైబర్ చాలా మిస్ అవుతూ ఉంటారు వాళ్ళు. అందుకని నేను చాలా పిల్లలకు చేసే డ్రింక్స్లలో కంపల్సరీ ఓట్స్ యూజ్ చేస్తాను. సో 1/2 కప్పు తీసుకున్నాను. అలానే ఇది ప్రోటీన్ పౌడర్ అండి, న్యూట్రలైట్. సో మేము ఇంట్లో ఇదే వాడతాము, అందరము మా ఫ్యామిలీ మొత్తం ఇదే వాడతాము. సో ఇది కూడా నేను ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ప్రోటీన్ గురించి మీ అందరికీ తెలుసో లేదో తెలియదు, కాకపోతే ప్రతి ఒక్క మనిషి 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. 60 kgs ఉన్నారనుకోండి, పర్ డే 60 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి కంపల్సరీ. సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ మన బాడీకి. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మిల్క్ అండి. సో మిల్క్ గురించి చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. సో నేను షుగర్ యూజ్ చేయట్లేదు, హనీ యూజ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ బనానా ప్రోటీన్ మిల్క్ షేక్, ఓకేనా. సో నేను ఎందుకంటే ఇవన్నీ హెల్తీగా తీసుకున్నాను, ఎందుకంటే ఇవి ఇంట్లో పిల్లలకు కానీ మనకు కానీ పెద్దవాళ్ళకి కానీ పర్ఫెక్ట్ హెల్తీ అన్నట్టు, ఓకేనా. ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే ఇది పర్ఫెక్ట్ హెల్తీయే. 3 మీల్స్ ఉంటాయి కదా మనకు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో ఒకే ఒక్క పూటన్నా సో ఇలా హెల్దీ మీకు ప్రోటీన్ మిల్క్ షేక్ తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. అలానే మనం ఇప్పుడు జ్యూస్ చేసేటప్పుడు ఈ బాదాంలు ఇలానే వేసామనుకోండి అస్సలు మిక్స్ అవ్వవు, అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అలానే ఉంటుంది. సో మీకు చూపించడానికి కోసం అనేసి నేను బాదం పెట్టాను. సో నేను ఇలా బాదంని పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ వేసుకున్నాం అనుకోండి మనకు బనానా స్మూదీ చాలా బాగా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మన బనానాస్ అన్నీ కట్ చేసుకొని వేసుకుందాము. సో ఇలా మనకు బనానాస్ ఎప్పుడైనా కానీ ఇయర్ మొత్తం అవైలబుల్గా దొరుకుతాయి మన చుట్టుపక్కలని. దీనికోసం మనం చాలా దూరం వెళ్ళనవసరం లేదు, చాలా ఈజీగా దొరుకుతుంది. అలానే చాలా రీజనబుల్ రేట్ కూడా మన అందరికీ తెలిసిందే. సో నేను ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో బాదం పొడి వేసుకుంటున్నాను, అలానే ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నాను, అలానే ఓట్స్ వేసుకుంటున్నాను. అన్నీ 1/2 కప్పు తీసుకున్నాను. అలాగే నేను మిల్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం హనీ వేసుకుందాము. నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎలాగైనా మనకు బనానా కొంచెం స్వీట్గానే ఉంటుంది. నేను ఇది మిక్సీ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఎక్కడికి వెళ్ళకండి, వెయిట్ చేయండి నా కోసం. బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెం హనీతోని ఇక్కడ గార్నిష్ చేసుకుందాం లైట్గా. చాలా చాలా బాగుంది కదా, ఓకేనా. అలానే నేను బాదంని ఇలా సన్నగా పీసెస్ లాగా చేసుకున్నాను. సో ఇది కూడా మనం వేసుకుందాము. చాలా యమ్మీగా ఉంది కదా, సూపర్ బనానా ప్రోటీన్ మిల్క్ షేక్. మీరు కూడా మాతో పాటు తాగండి, చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.